నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న గోరంట్ల మాధవ్ చేసినటువంటి యొక్క అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ గారి పైన, అది చాలా దారుణాతి దారుణం కింద మనం తీసుకోవాలి. ఎందుకు అంటే తను మాట్లాడిన మాటలైతే నేను మాట్లాడినాను, ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వినిపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. మనం ఒకసారి గమనిస్తే ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వానికి జడ్ కేటగిరీనిచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. అయితే విన్నారు కదండి, ఈ మాటలు చూస్తే ఏపీ ప్రజల్లో రెండు సందేహాలు కలుగుతున్నాయి. ఒకటి ఏంటంటే చేబ్రోల్ కిరణ్ ఏదైతే భారతిరెడ్డి గారిని అన్న మాటల మీద తను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక టీడీపీ కార్యకర్త, తను ఎటువంటి పదవుల్లో లేడు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎటువంటి పోస్టుల్లో లేడు, ఒక కనీసం కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ కూడా కాదు, జస్ట్ ఒక కార్యకర్తని కూడా సస్పెండ్ చేసేసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి కిరణ్ ఏదైతే క్యాన్వా వెళ్తుందో పోలీస్ స్టేషన్కి, దానిపైన హత్యాయత్నం చేయబోయాడు గోరంట్ల మాధవ్. హత్యాయత్నం చేయబోయే ముందే ఈ మాటలు మాట్లాడాడు. అయితే ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి ఒక ఏదైతే చేబ్రోల్ కిరణ్ పై హత్యాయత్నం చేయబోయాడో పోలీసులు ఉండగానే ఇక్కడ ఏమంటున్నాడు, లోకేష్ గారికి సెక్యూరిటీ ఇంత అవసరం అంటున్నాడు. అంటే లోకేష్ గారికి సెక్యూరిటీ లేకపోతే గతంలో ఇదే గోరంట్ల మాధవ్ పోలీసులు నోటీస్ ఇస్తానికి వెళ్తే అంతర్యుద్ధం మొదలవుతుంది అన్నాడు. అంటే ఒకవేళ లోకేష్ గారికి ఒక సెక్యూరిటీ లేకపోతే లోకేష్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు? లోకేష్ గారినే కాదండి, ఇప్పుడు వీళ్ళ స్పీకర్ గా ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారాం గారు ఆ బ్లాక్ కమాండర్ తీసేయండి, చంద్రబాబు గారు ఫినిష్ అని మాట్లాడా లేదా? మరి వీళ్ళు ఇంత వ్యాఖ్యలు చేస్తుంటే మరి ఇక్కడ ఇంకో చూస్తే ఆడవాళ్ళకి అక్క కాదు, మగవాళ్ళకి బావ కాదని మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని చూడగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఎంపీ స్థానంలో ఉండి ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి వీడియో కాల్స్ ఏదైతే ఉందో దాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యాయి. అతని ద్వారానే పార్లమెంట్ గ్రూప్లోనే షేర్ అయ్యాయి, అందరూ చూశారు. మరి అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏమని అనిపించింది, ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాను పోలేదు. ఈ రోజున అదే గోరంట్ల మాధవ్ మళ్ళీ ఒక పోక్సో కేసుకు సంబంధించి ఆడపిల్లల్ని, మైనార్టీ తీరని వాళ్ళని ఏదైతే కొన్ని జరిగినాయో వాటికి సంబంధించి వాళ్ళ పేర్లు మీరు బయటికి చెప్పకూడదు అన్నా కూడా వాళ్ళ పేరుని బయటికి చెప్పేసి అతను ఆ కేసులో ముద్దాయిగా నిలిచాడు. మరి దానికి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే అసలు అతను వేసిన వీరంగాలు మామూలుగా కాదు. అంటే అసలు వీళ్ళు సత్య హరిశ్చంద్రుల్లాగా, శ్రీరామచంద్రుల్లాగా, అసలు మేము ఎప్పుడు కూడా బలిచక్రవర్తిలాగా, త్యాగమూర్తుల్లాగా ఉంటారు. అంటే అసలు మేము ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం అన్నిటికీ, లేకపోతే ప్రజల క్షేమమే మా ధ్యేయం అన్నట్లుగా ఉంది వీళ్ళని చూస్తుంటే. కానీ వీళ్ళు చేసిన చండాలం పనులన్నీ ఈరోజు చూస్తుంటే ఒక్కొక్కటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రగిలిపోతున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఏదైతే భారతి గారి గురించి వ్యాఖ్యానించారో అది అతను వెనక్కి తీసుకుంటున్నాను లేదా క్షమించండి ఎన్నో రకాలుగా అతను క్షమాపణ చెప్పారు. అతను కేవలం ఒక కార్యకర్త మాత్రమే. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అసలు ఒకరు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో సహా సొంత చెల్లెల్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి? ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తే అలా మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా ఇలాంటివి ఎవరైనా సరే ఉపేక్షించేదే లేదు, వాళ్ళకి అదే లాస్ట్ డేట్ అని నారా చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా చెప్పేశారు. మరి వీళ్ళ బ్యాచ్లో ఉన్నదంతా కూడా ఒక దండుపాళ్యం బ్యాచ్ లాగా శ్రీరెడ్డి, ఎవరైతే సుధారెడ్డి, ఈ రోజున గోరంట్ల మాధవ్, ఇంక చూస్తే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, ఒకరా ఇద్దరా అనంతబాబు, కుక్కల విద్యాసాగరు, ఇంతమంది సుధాకర్ ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లోకి వచ్చిన పనిచేసే అమ్మాయిని ఏం చేశాడండి ఎమ్మెల్యే సుధాకరు? ఎంత దారుణంగా ఉందో ఇవన్నీ గుర్తుకు రావట్లేదు. అప్పుడు ఈ రోజున ఇతను మాట్లాడే మాటలు, గోరంట్ల మాధవ్ ఎవరైతే లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడో అసలు ఇతనికి ఏ హక్కు ఉంది, ఇతను ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు? ఈ రోజున ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, నువ్వు ఏ తప్పు చేయకుండా నీతిగా నిజాయితీగా నేను అన్నిటికీ కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరి తరపున కూడా నేను ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నాను అని అంటేనే నీకు మాట్లాడే హక్కు ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఇంతమంది మీద వీళ్ళు కేసులు పెట్టారు, అవన్నీ కూడా కేవలం ఏంటి, ఇవి నిజమైన కేసులు కాదు. ఇంతకుముందు వీళ్ళు ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళు చేశారు 2019లో. మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి మీద ఫోటో మార్ఫింగ్ చేయలేదా?
అలాగనే గ్రీష్మ గారు ఇక్కడ ఎంతో మంది రేపు కాబడ్డారు, మరి మీరు ఈ మద్యం అయితేనేంటి, గంజాయి అయితేనేంటి, ఈ మత్తు పదార్థాలన్నీ కూడా విచ్చలవిడిగా కూడా ఇక్కడ ఏర్లై పారుతున్నాయి, మరి దాని గురించి మీరేం మాట్లాడతారంటే నువ్వు రేపు చేయబడ్డావా అని మాట్లాడారు. అసలు అది ఎంత మాట? ఆ మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టాలా? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, మొన్న ఎవరైతే అసలు సాక్షాత్తు మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానంటే, మరి 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా నువ్వు బట్టలు కూడా తీసి నిలబెడతావని వాళ్ళే అడుగుతున్నారు. మరి ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ గురించి? దాని గురించి ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పలేదు. ఆవిడ అడిగారు. ఇప్పుడు ఎక్కడైతే పోలీసు ఉద్యోగాల సంఘాల అసోసియేషన్ లో పనిచేస్తున్న భవానీ గారు మీడియా ముఖంగా ఆవిడ అడిగారు, మీరు మీటింగ్ పెట్టి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి మా అందరికీ క్షమాపణ చెప్పండి అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి భార్య మాత్రమే ఆడమనిషా? మరి సమాజంలో ఉన్న అందరూ ఆడవాళ్ళు కాదా? ఆడవాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? సరే, ఈ రోజున ప్రజాప్రతినిధిగా ఉన్న లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణులు కూడా అలానే మాట్లాడారుగా, పవన్ కళ్యాణ్ గారు సతీమణి. మరి మొన్న ఎవరు పోసాని కృష్ణమురళి, అతను మాట్లాడిన మాటలేంటి? వీళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మళ్ళీ అందరూ కూడా అతని తరపున మాట్లాడుతూ వాళ్ళ లాయర్నే పెట్టి అతని కోసం ఎన్ని విధాలుగా వీళ్ళు అతన్ని బయటకు తెచ్చుకోవడానికి పోరాడారు. మరి ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వంలో అదే కార్యకర్త టీడీపీకి సంబంధించిన వ్యక్తిని సస్పెండ్ చేయటమే కాకుండా 24 అవర్స్లో లొకేషన్ చేసి అతను పట్టుకున్నారు. మరి వీళ్ళందరూ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజున పోలీసులకు ఎందుకు లొకేషన్ దొరకట్లేదు అని అడుగుతున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది. 2019 నుంచి 24 వరకు ఎంత మందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని విధాలుగా నష్టపోయారు. మరి ఈ రోజున ఒక్కొక్కరికి కడుపు రగిలిపోతుంది. ఇప్పుడు ఒకటి కాదండి, అది న్యాయబద్ధంగా అడుగుతున్నారు. ఆస్తులు లాక్కోవటం దగ్గర నుంచి ఒకటా రెండా వీళ్ళు చేసింది, భూదందాల దగ్గర నుంచి మద్యం ఏంటంటే అంతా కూడా కల్తీ మద్యం. ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు ఈ రోజున తెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని విధాలుగా ఒక్క గోరంట్ల మాధవే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేశారు. వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైనా కూడా చట్టానికి చుట్టం కాదు. మీరు మాత్రం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోండి, లేకపోతే ప్రజలే ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడు కదా గోరంట్ల మాధవ్, అంతర్యుద్ధాలు జరుగుతాయని. మరి అంతర్యుద్ధాలంటే అతని భాషలో ఏంటో కానీ ప్రజలు మాత్రం వీళ్ళకి దేహశుద్ధి అయితే ఖచ్చితంగా చేస్తారు. అదైతే మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో చాలా చండాలంగా, ఒక ఏదైతే ఐటీ శాఖ మినిస్ట్రీగా ఉంటూ తను టీడీపీ పార్టీకి సంబంధించి ఒక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఒక లోకేష్ గారిని తను పోల్చిన పోలికని నేను మళ్ళీ మాట్లాడలేను, కానీ ఇలాంటి మాటల్ని ఎలా చూడాలి? వాస్తవానికి మీరు గోరంట్ల మాధవ్కి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? గోరంట్ల మాధవ్ అతను మొన్న ఈ మధ్య వీళ్లే మాట్లాడారు, కాకి నుంచి కద్దరకు మారాడు. ఆ కద్దర్ను కూడా వదిలేసి ఏ బట్టలో లేకుండా వీడియో కాల్స్ చేసి అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ తెలిసింది. పలానా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ అంట ఈ విధమైన న్యూడి వీడియో కాల్ బయటకు వచ్చిందని అందరికీ తెలిసింది. మరి అట్లాంటి వ్యక్తి ఇదొక్కటే కాదు, అతను ఎన్నో ఇప్పుడు చూసిన అంతర్యుద్ధమే కాదు ఇంకా ఎన్నెన్నో. నేను చూస్తే అతన్ని అక్కడ ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు, చేబ్రోలు కిరణ్ని కాల్తో అతని కడుపులో గట్టిగా తన్నాడు, అతనికి బయటికి కనపడిన దెబ్బలైతే తగిలినయ్యి అని. అసలు నువ్వే ఈ రోజున బెయిల్ మీద జైలుకి వెళ్లాల్సిన వ్యక్తివి, బెయిల్ మీద తిరుగుతున్నావు. మరి జైలుకి వెళ్లాల్సిన వ్యక్తి ఒకప్పుడు కాకి బట్టలు వేసుకొని, తర్వాత కద్దర బట్టలు వేసుకొని, అవి కూడా లేకుండా జనానికి చూపించి ఈ రోజు నువ్వు కూడా ముద్దాయిగా నిలిచి కేసులు ఉన్నాయి నీ మీద. అదిగాక చేబ్రోలు కిరణ్ పై దాడి చేసేటప్పుడు కూడా ఎంత చండాలమైన పదాలు మాట్లాడుతుంటే నీ అమ్మ డాష్ 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 అని మాట్లాడుతున్నాడు. వాళ్ళకన్నీ కూడా అదేనండి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఎలా పెంచి పోషించారంటే, ఒక గౌరవమైన అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆయన వెకిలి నవ్వుళ్ళు నవ్వుకుంటూ ఎంత రాక్షసానాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఏ రోజైనా నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? వాళ్ళకి పదవులు ఇచ్చాడు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఇంకా మంచి మంచి పదవులు ఇచ్చాడు. నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో జరుగుతున్న డిబేట్లో నేను చూస్తే ఏదైతే వైసీపీకి సంబంధించి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీమరాజు అని చెప్పుకున్న తను చాలా క్లారిటీ చెప్తున్నాడు. నిజంగా ఏదైతే చేబ్రోలు కిరణ్ మా పార్టీలో ఉండుంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉండి ఇదే మాటలు మా ప్రతిపక్ష పార్టీ అయిన వాళ్ళ పైన అనుంటే వాడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ వచ్చేది ఖచ్చితంగా. సో అలాంటి జోగి రమేష్ విషయంలో మనం చూసాము. అదేవిధంగా చాలా మంది విషయాల్లో ఏదైతే దాడులు కావచ్చు, తిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పదవులు వస్తుంటాయని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా వైసీపీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
ఏదైతే వాళ్ళ అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా బయట పెట్టి ఖచ్చితంగా మా వాళ్ళు కూడా తప్పు చేశారు, మా వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి అని అనాలా, లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా అనాలి. కాకపోతే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, వాళ్ళు అనలేరు. ఒకటా రెండా ఈ రోజున పోలీస్ స్టేషన్లో సరిపోవండి. వాళ్ళు ఎవరి చేత మాట్లాడిచ్చారు, ఎలా మాట్లాడిచ్చారు, వర్రా రవీంద్రారెడ్డి దగ్గర నుంచి సుధారెడ్డి గారి అమ్మాయి అని ఒక ఆడపిల్లగా ఉండి మీసం మెలేసి తొడగొట్టి ఎన్ని మాటలు మాట్లాడింది. ఇంకా శ్రీరెడ్డి, అసలు ఈవిడ్ని చూస్తుంటే నిజంగా ఆవిడ మాట్లాడిన మాటలు ఆడ జాతికే కళంకం. వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారా? అసలు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డేమన్నా తింటున్నారా? ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? మనం సభ్య సమాజంలో ఉండి ఒక స్త్రీ అంటే కోమలంగా చూడగానే మనం చేతులిచ్చి నమస్కరించే విధంగా ఉండాలి. ఆ చేతులిచ్చి నమస్కరించే విధంగా కాదు కదా ఈవిడ్ని చూస్తుంటే. మళ్ళీ పార్టీ అధికారంలో రాగానే ఇంకా అసలు నిజంగా అండి కౌంటింగ్కి ముందు ఆవిడ మాట్లాడిన మాటలు 7వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది, ఒక్కొక్కరికి ఎలా ఉండిద్ది అనేసి అసలు ఆ వీడియోస్ నిజంగా ఈ రోజున మనం ప్లే చేసి రాష్ట్ర ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. మళ్ళీ పోలీసుల దాకా వెళ్లే వరకు దీన్ని షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి తెలియాలి, వాళ్ళ మీద శిక్ష పడాలి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇది క్షమించరాని నేరం. సభ్య సమాజాన్ని సర్వనాశనం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా. కార్యకర్తల దగ్గర నుంచి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి అతను చేసింది ఏంటండి? ఆ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మొన్న చెప్పాడు కదా పోసాని కృష్ణమురళినే, అతను పంపిస్తే అతనే ఆ స్క్రిప్ట్ రైటింగ్ అంతా కూడా కట్ చేయటం, ఆ వీడియోలన్నీ యాడ్ చేయటం, ఫోటో మార్ఫింగ్లు అన్నీ చేసి భార్గవరెడ్డే చేస్తాడని. మరి భార్గవరెడ్డిని వదిలిపెట్టేది లేదు, రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టేలేదు. ఈ రోజున గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి శ్రీరెడ్డి వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే, అంటే కామన్ మ్యాన్ అంటే అంత చులకనా? ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మీకు ఇతని లొకేషన్ దొరికింది, ఇతను అరెస్ట్ చేశారు, బాగుంది. మరి ఇదే మాటలు పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతానన్న ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారు? అది కూడా ఆడవారిని కూడా. మరి పోలీసులు అందరూ, పోలీసులు అంటే ఆడమగానే అతను ఏం విభజించే మాట్లాడలేదు, అతను కలిసే మాట్లాడాడు అన్ని మాటలు. మరి ఇప్పుడు ఈ రోజున వాళ్ళు అడుగుతున్నారు పోలీసులు, మరి మేము ఆడవాళ్ళు ఉన్నాం కదా మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎందుకు మీరు అలా ఏ ఉద్దేశంతో మాట్లాడారని, ఈ ఫ్యాంటసీ ఏంటి, మీ ఊహాగానం ఏంటి, మీరేంటి, ఎందుకు ఈ విధంగా ఉంటున్నారని. మరి ఇట్లాంటి టైంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ రోజున ఒక్కటే మాట మీద ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, వీళ్ళెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే చేబ్రోలు కిరణ్ పైన తీసుకున్న యాక్షన్ కావచ్చు, అదేవిధంగా గోరంట్ల మాధవ్ లోకేష్ గారి మీద చెప్పినటువంటి మాటలు కావచ్చు, అన్న మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.